హలో ఆల్, ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే పుదీనా పచ్చడి ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్ అండ్ ఎమ్మీ టేస్ట్లో అయితే వచ్చింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా పెనం తీసుకొని పెనం హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ గుండె మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 6 ఎండుమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. మనం ఈ గుండె మినపప్పు ప్లేస్లో నువ్వులు కానీ, పల్లీలు కానీ, లేదంటే పుట్నాల పప్పు, పచ్చెనపప్పు ఏదైనా తీసుకున్నా బాగుంటుందండి. ఇవి వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి. అదే పెనంలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని బాగా కడిగి ఆయిల్లో అయితే వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో పప్పు, ఎండుమిర్చి ఇవి మిక్సీ జార్లో తీసుకొని, అలాగే పుదీనాను కూడా మిక్సీ జార్లో కలుపుకొని తగినంత ఉప్పు అలాగే చింతపండును వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. చూడండి, చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఇది మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.